నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. నేడు మేనిఫెస్టో కమిటీతో చంద్రబాబు భేటీ. లోక్సభ తొలి జాబితాపై చర్చ. ఎన్నికల ప్రచారానికి చంద్రబాబు శ్రీకారం. రేపు శ్రీకాకుళంలో సమరసింఖారావం. మంగళగిరి పర్యటనలో నారా లోకేష్. జిల్లా నేతలు కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం. వైఎస్ వివేకానందరెడ్డి హఠాన్ మరణం. స్వగృహంలో గుండెపోటుతో మృతి. రైతులకు 5,000 పింఛన్. జనసేన మేనిఫెస్టోలో అన్నదాతకు పెద్దపేట. ఏపీ ప్రజలను చంద్రబాబు మోదీ మోసం చేశారు. టీడీపీ బీజేపీపై పవన్ మండిపాటు. టీడీపీ అభ్యర్థుల తొలి జాబితా విడుదల. 126 మంది పేర్లను ప్రకటించిన చంద్రబాబు. టీడీపీలో ఇన్ఛార్జ్ వ్యవస్థ రద్దు. సంస్థాగత వ్యవహారాలపై కీలక నిర్ణయం. విద్యా, ఉపాధి, వ్యవసాయంపై వైసీపీ ఫోకస్. మేనిఫెస్టోలో భారీ హామీలకు ఛాన్స్. తొలి జాబితాపై ఏపీ కాంగ్రెస్ కసరత్తు. ఇవాళ ఢిల్లీలో స్క్రీనింగ్ కమిటీ భేటీ. కాంగ్రెస్కు వలసల పోటు. టీఆర్ఎస్లోకి మరో హస్తమ పార్టీ ఎమ్మెల్యే. అక్రమాలపై విస్తృత నిఘా. కోడ్ ఉల్లంఘిస్తే చర్యలు తప్పవన్న రజత్ కుమార్. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులో జనసేన ప్రచారం. పవన్ కళ్యాణ్ను భారీ మెజారిటీతో గెలిపించాలని పిలుపు. రేపు తిరుమలకు చంద్రబాబు. సమరసింఖారావానికి ముందు శ్రీవారిని దర్శించుకోనున్న ఏపీ సీఎం. యాదాద్రిలో వైభవంగా వార్షిక బ్రహ్మోత్సవాలు. హాజరైన గవర్నర్ దంపతులు. సరిహద్దులో సమన్వయంతో ఎన్నికలు నిర్వహిద్దాం. 4 రాష్ట్రాల ఎలక్షన్స్పై అధికారుల నిర్ణయం. భారత్ ప్రయత్నాన్ని చైనా అడ్డుకుంటే ఎందుకు మాట్లాడరు? జిన్పింగ్ పై మోదీ భయపడుతున్నారన్న రాహుల్. మోదీ విదేశీ విధానం సరైంది కాదు. చైనాతో వాణిజ్య ఒప్పందంపై అసరుద్దీన్ అభ్యంతరం. పశ్చిమ బెంగాల్పై బీజేపీ ఫోకస్. కులం గుర్తింపు, జాతీయతే ప్రధాన ఆయుధాలు. ఉమ్మడిగా ఎస్పీ బీఎస్పీ ర్యాలీలు. యూపీలో అధికారం చేజిక్కించుకుంటామన్న అఖిలేష్. ముంబై సిఎస్ టెర్మినల్లో కూలిన బ్రిడ్జ్. 5 మృతి, పలువురికి తీవ్ర గాయాలు. ఎన్నికల తర్వాత భారత్తో సత్సంబంధాలు. శాంతితోనే దేశం సుసంపన్నంగా ఉంటుందన్న ఇమ్రాన్. న్యూజిలాండ్లో కాల్పుల కలకలం. 6 ప్రాణాలు బలిగొన్న దుండగుడు. న్యూజిలాండ్లో బంగ్లాదేశ్ 3వ టెస్ట్ మ్యాచ్కు బ్రేక్. భద్రతా దృష్ట్యా మ్యాచ్ రద్దు. సిమ్లాలో మంచు తుఫాన్. రవాణాకు తీవ్ర అంతరాయం.